హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ప్రెసెంట్ నాతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ చైతన్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. న్యూరో సర్జన్ ఆల్సో కీ పార్ట్ ఆఫ్ డాక్టర్స్లో ఒకటని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఇక్కడ నుంచే కదా మొత్తం ఈ బాడీ అంతా ఆపరేట్ అయ్యేది. రైట్ సార్? ప్రెసెంట్ ఉన్న కాలంలో ఫోన్స్ ఎడిక్ట్ అనమాట. ఒకప్పుడు టీవీకి అయితే ఒక నార్మల్గా ఉండేదేమో, ఇప్పుడు మాత్రం ఫోన్కి చాలా ఎక్కువ. సో ఫోన్ యూజువల్గా ఎక్కువ చూడడం వల్ల బ్రెయిన్కి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఫోన్ ఎక్కువ చూడటం వల్ల బ్రెయిన్కి కొంత మటుకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మెయిన్ మెమరీ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, కంటిన్యూస్గా ఒక 5 రీల్స్ చూస్తే ఫస్ట్ రీల్ ఏం చూసామో మీరు చెప్పలేరు. యా అవును. అలానే అదే ఒక సినిమానో సిరీసో చూస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. మన ఫస్ట్ రీల్ చూసిన తర్వాత సెకండ్ రీల్కి ఫస్ట్ రీల్లో ప్రాసెస్ జరిగే టైం కూడా ఉండట్లేదు బ్రెయిన్ అనేది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఎప్పుడైనా సరే ఏదైనా మనం మన డెప్త్లో కూడా ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఏదైనా విషయం నేర్చుకోవాలి అని అనుకుంటే దాని గురించి డెప్త్ అంతా తెలుసుకోవటం వేరు. అది జస్ట్ అలా తెలుసుకుని టక్కుమని వెళ్ళిపోయే లోపు అది మన బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేసుకోదు. ఇమీడియట్ మెమరీలోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ అంతే ఇమీడియట్గా వ్యానిష్ అయిపోతుంది. సో పిల్లలకి అనేది అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో పిల్లలు అనేది సాధ్యమైనంత వరకు ఫోన్కి కానీ స్క్రీన్ టైం కానీ చాలా తగ్గిస్తే మంచిది. అన్నట్టుగా పిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ఒకప్పుడు పిల్లలకి అన్నం తినిపించాలంటే చందమామ చూపించో అక్కడో ఎక్కడో తిప్పుకుంటూ మంచిగా తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఫోన్ ఎడిక్ట్. అయితే రీసెంట్గా నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే, పిల్లలు పడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏమైతే స్క్రోల్ చేస్తారో అలాగా హ్యాండ్స్ షేక్ చేయడం కానీ, లేదంటే నిద్రలో నెమరు వేయడం కానీ, పిల్లలకి దానివల్ల చిన్న వయసులో ఎక్కువ పాయింట్ సైట్ వచ్చేస్తుంది. దానికి రీజన్ అంటే ఏం లేదండి, జస్ట్ దేర్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే పిల్లలకి మీరన్న సైట్ అనేది ప్రాబ్లం వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి, ఏదైతే పిల్లలు నైట్ టైం మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారో, ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఏంటంటే ఆ ఇమ్మీడియట్ మెమరీలో స్టోర్ అవుతుంది. దాని గురించే నైట్ కలలు రావటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఏంటంటే మనం పిల్లల స్క్రీన్ టైం అనేది కొంత ఏజ్ వరకు అట్లీస్ట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎంతవరకు అంటారు మీ పరంగా? అట్లీస్ట్ 10 to 12 years వరకు పిల్లలకి అనేది స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటే బెటర్. ఓకే రైట్. సో స్లీప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫుడ్తో పాటు స్లీప్ చాలా. అయితే సార్, స్లీప్ లేకపోవడం వల్ల ఆ రోజంతా ఇరిటేటింగ్ ఉంటుంది, తలనొప్పి, ఎవరు మాట్లాడినా కసురుకుంటాం. అయితే ఒక మనిషికి సాధారణంగా ఎన్ని అవర్స్ నిద్ర బెస్ట్ అంటారు? అండ్ సరిగ్గా నిద్ర లేకపోతే ఆ మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. అసలు ఫస్ట్ స్లీప్ అంటే ఎందుకు పడుకోవాలి మనిషి అనేది అంటే, బ్రెయిన్కి రెస్ట్ అనేది ఉండాలి. మన బాడీకి మనం ఎలాగైతే రెస్ట్ ఇస్తామో బ్రెయిన్కి రెస్ట్ ఉండాలి. ఈ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చే టైంలో ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ సెల్స్ కానీ నర్వ్ సెల్స్ కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయినవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా రికవరీ టైం. ఇప్పుడు మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా లింఫాటిక్ సిస్టమ్ అనే సిస్టము వేస్ట్ అంతా బయటికి పంపిస్తుంది. అట్ ద సేమ్ టైం అలానే మన బ్రెయిన్లో కూడా వేస్ట్ టాక్సిన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి కూడా బయటికి పంపించడానికి బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. అది మన ఈ రెస్ట్ టైంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకని బ్రెయిన్ అనేది ఎంత రెస్ట్లో ఉంటే అంత మంచిది. మినిమం 6 to 8 hours ఈజ్ మ్యాండేటరీ. ఎప్పుడైతే మనం ఒక స్లీప్ అనేది ఒక 1-2 days కంటిన్యూస్గా స్లీప్ లేదనుకోండి, మనకి ఇమ్మీడియట్ మెమరీ లాస్ రావటం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి. సో స్లీప్ ఈజ్ కీ రోల్. అది మన బ్రెయిన్ యొక్క ఇన్ఫ్లమేటరీ సెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అది సో స్లీప్ అనేది కంపల్సరీ మినిమం 6 to 8 hours అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండాలి. రైట్ సార్. సో తలనొప్పి అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికి, వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లడు రోజంతా స్కూల్కి వెళ్ళొచ్చి తలనొప్పి అంటారు, లేదంటే జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఆ స్ట్రెస్ వల్ల తలనొప్పి అంటారు. తలనొప్పి వల్ల లేదంటే దానికి ఈ సీక్వెల్గా మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ వల్ల, వీటి వల్ల బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్కి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది సార్? ఇప్పుడు మీరు అన్నది 2 different క్వశ్చన్స్ అండి. ఒకటేంటంటే తలనొప్పి వేరు, తలనొప్పిలో మైగ్రేన్ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ బాగా సివియర్ థ్రాంబోటిక్ హెడేక్ వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏమైనా గట్టి శబ్దాలు విన్నా, ఏమైనా స్పైసీ ఫుడ్ తిన్నా, అలాంటివి కొంతమందికి పడవ అనమాట. ఏదైనా చల్లటి గాలి పీల్చినా, చల్లటి కూల్ డ్రింక్స్ తాగినా అలాంటివి వాళ్ళకి పడవ అనమాట. సో అలాంటివి వచ్చినప్పుడు సివియర్ వన్ సైడ్ సింగిల్ హెడేక్ బాగా వస్తుంది అనమాట. సో దానికి మనం కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉంటే ఓవర్ ఎ పీరియడ్ వచ్చేటప్పటికి అది ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోతుంది.
మీరన్న హెడేక్ ఉంది చూసారా? హెడేక్ అనేది ఇట్స్ జస్ట్ ఏ సిమ్టమ్, నాట్ ఏ హ్మ్. సైన్ అనమాట. ఈ సిమ్టమ్ ఏంటంటే జనరల్‌గా చాలామందికి యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల ఈ రొటీన్. అదే గనక దాంతో పాటు ఏమైనా అసోసియేటెడ్ ఫీచర్స్ అంటే ఏమైనా విజన్, చూపు ఏమైనా ఇబ్బంది ఉండటం గానీ, అలా కాకుండా దాంతో పాటు తలనొప్పితో పాటు వామిటింగ్స్ అవుతున్నా, దాంతో పాటు కొంతమందికి ఫిట్స్ వస్తుంటాయి. హ్మ్. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా దాన్ని మనం కన్సిడర్ చేయాలి. హ్మ్. దాన్ని డయాగ్నోస్ చేయించుకోవాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. రైట్. ఈ మైగ్రేన్‌కి ఏమైనా స్కాన్స్ అవసరం ఉంటుందా? మైగ్రేన్‌కి అంటే యాక్చువల్‌గా మైగ్రేన్ అనేది క్లినికల్ అండి. హ్మ్. క్లినికల్‌గానే డయాగ్నోస్ చేస్తాము. మీరు చెప్పిన ఈ మైగ్రేన్‌కి స్కాన్ అవసరం లేదు గానీ, దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ విజన్ ప్రాబ్లమ్స్ కానీ, హ్మ్. వామిటింగ్స్ గానీ, ఫిట్స్ గానీ హ్మ్. అలాంటివి ఏమైనా ఉంటే గనక డెఫినిట్‌గా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటది. రైట్. ఇప్పుడు ఒక్క క్వెషన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి నేను ఇది తీసుకున్న క్వెషన్. సో, నైట్ టైమ్ ఫుల్ తాగేసిన తర్వాత పొద్దునకి హ్యాంగ్ ఓవర్ అంటుంటారు. అవును. ఈ హ్యాంగ్ ఓవర్ అనేది ఎందుకు? అంటే నేను విన్నా ఈ అంటే నేనెప్పుడు అనుభవించలేదు. విన్నాననమాట. ఇక్కడ నుంచి ఇదంతా లాగేస్తుందంటారు. ఇక్కడ నుంచి ఇది పట్టేస్తుందంటారు. ఏంటి సార్ ఈ అది తాగిన దానికి ఈ హ్యాంగ్ ఓవర్‌కి ఏంటి? ఉంటదండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆల్కహాల్ అనేది, నేను మందు తాగితే చాలా బాగా నిద్ర పడతదనుకుంటారు. హ్మ్. అది డీప్ స్లీప్‌లోకెళ్ళదు. హ్మ్. హ్మ్. సూపర్ఫిషియల్ స్లీప్‌లోనే ఉంటది. హుహుహు. డీప్ స్లీప్‌లోకెళ్ళదు. సో, ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు. హ్మ్. నిద్రలోనే కదులుతూ ఉంటారు, చేస్తుంటారు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటి నేను చాలా పడుకున్నా అంటారు. హ్మ్. సో, ఆ స్లీప్ డిప్రైవ్ వల్ల నెక్స్ట్ రోజు యాంగ్జైటీ, హ్మ్. స్ట్రెస్సు, హ్మ్. చాలా మత్తుగా అనిపించటం హ్మ్. అవన్నీ. తాగిన దానికి ఇక్కడ హెడేక్ ఏంటి ఈ ఏం లేదండి. మన బ్రెయిన్ సెల్స్ మొత్తాన్ని గూడా కామ్ చేసేస్తది. ఓకే. అది. సో, ఈ స్లీప్ అనేదైతే దాంతో పెడితే ఉండదు. ఉండదు. హుహు. ఓకే. సో, ఇలాగా ఫుల్‌గా సరే అంటే స్ట్రెస్ తీసుకొని ఆ రోజంతా స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్ర పట్టని టైంలో కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ అని అవును. అంటే డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి అవును. తీసుకుంటుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? అంటే సాధ్యమైనంత వరకు వారికి దూరంగానే ఉండాలి. కొన్ని హ్మ్. కొన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. వాటికైతే మాత్రం డెఫినిట్‌గా డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాడొచ్చు. కానీ ఏంటంటే సాధ్యమైనంత వరకు మన యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, ఎక్సర్‌సైజ్ కానీ అలా చేసుకుంటే డెఫినిట్‌గా బాడీ అనేది స్వెట్టింగ్ వచ్చాక ఆటోమేటిక్‌గా స్లీప్ అనేది 99%లో వచ్చేస్తది. హ్మ్. మీరన్న స్లీప్ రాలేదు అంటే దెన్ డెఫినెట్‌లీ యూ షుడ్ కన్సల్ట్. రైట్. సో, బ్రెయిన్ స్కాన్ రేడియేషన్ డేంజరసా? బ్రెయిన్ స్కాన్, రేడియేషన్ చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ తలనొప్పొస్తుంది స్కాన్ చేయించుకుంటాను. సార్ సీటీ స్కాన్ చేస్తే క్యాన్సర్ వస్తదా అని అడుగుతుంటారు. అది లేదండి. ఆళ్ళు ఎలాగంటేనండి బ్రెయిన్ స్కాన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. ఓకే. మీరన్న ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే రేడియేషన్ ఏమి ఉండదు. నాన్ హ్మ్. అయోనైజింగ్ రేడియేషన్ ఉంటదనమాట. హ్మ్. అదే మీరన్న సిటీ స్కాన్‌కొచ్చేటప్పటికి రేడియేషన్ ఉంటది. ఓకే. ఇప్పుడు సిటీ స్కాన్‌కొచ్చేటప్పటికి ఒక సింగిల్ సిటీ స్కాన్ తీస్తే మనం 1 ఇయర్ పాటు మన సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అయినంత సిటీ స్కాన్ రేడియేషన్ దాంట్లో ఉంటది. 2 హ్మ్. మిల్లీ సీవర్ట్స్ అంటారనమాట. హుహు. 6 మంత్స్ మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే 1 మిల్లీ సీవర్ట్ మనం ఎక్స్‌పోజ్ అవుతాం. ఓహ్! అదే 12 మంత్స్ ఎక్స్‌పోజ్ అయింది 2 మిల్లీ సీవర్ట్స్ ఉంటదనమాట. ఓకే. సో, మీరు చేసిన సిటీ స్కాన్ వచ్చేసి హ్మ్. 1 ఇయర్ పాటు మన రేడియేషన్ ఎఫెక్ట్ అయ్యేంత రేడియేషన్ ఉంటది. కానీ ఏంటంటే అది అక్యూట్ ఎమర్జెన్సీ కేసెస్‌లో మాత్రం చేస్తాం. సో, ఓకే. ఎంఆర్ఐ అనేది మనం చేయించుకున్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సార్ ఒక సీటీ స్కాన్ చేస్తే మళ్ళా నాకు క్యాన్సర్ వచ్చేస్తదా? అలా ఏమి ఉండదండి. ఓకే. డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషనే డాక్టర్ కూడా చూసుకొని రాస్తారు. సిటీ స్కాన్ అవసరమా? ఎంఆర్ఐ స్కాన్ అవసరమా అని. ఎప్పుడు అవసరం పడుతుంది సార్ ఈ స్కాన్స్ అనేది? అంటే ఏ స్టేజ్‌లో? లేదండి. మీరన్న హెడేక్ విత్ అసోసియేటెడ్ సింప్టమ్స్ కానీ, లేదంటే కొన్ని విజనరీ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని ఏమైనా బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ, అలాంటప్పుడు ఎంఆర్ఐ చేస్తాం. దానికి ఇబ్బంది లేదు. కొన్ని కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కానీ, అలాంటి కేసెస్‌కి మాత్రం సీటీ స్కాన్ చేయించుకుంటాం. ఒకప్పుడు సార్ డాక్టర్స్ వాళ్ళ చేతులతోనే అంటే ఇప్పుడు కూడా చేతులతోనే అంటే వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించి మాత్రమే సర్జరీస్ అవన్నీ. ఇప్పుడంతా ఫాస్ట్ కల్చర్, ఏఐ ప్రపంచం వచ్చేసింది. ఈ సర్జరీస్ కూడా ఏఐ రోబోటిక్స్ చేస్తున్నాయని విన్నాం. ఇది ఎంతవరకు నిజమేంటి? మీరన్నది ఎగ్జాక్ట్ అండి. ఎలాగంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అది మా న్యూరో సర్జరీకి ఎలా ఉపయోగపడతదంటేనండి, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్‌కి ఫాస్ట్‌గా. మీరన్న రోబోటిక్ అనేది సర్జరీని రీప్లేస్ చేయలేదు. బట్ ద ప్రిసైజ్ లొకేషన్ ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ పలానా ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ ఉంది. హ్మ్. ఇప్పుడు అది ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలి? హ్మ్. ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఓపెన్ చేయకుండా, హ్మ్. ఆ పార్ట్ మట్టుకే ఓపెన్ చేసి, దాని మట్టుకే ఎగ్జాక్ట్ లోకలైజ్ చేసి, ఇక్కడ ఉందని దాన్ని మట్టుకే తీసి, మిగిలింది క్లోజ్ చేసేలాగా. అంతేగాని రోబోట్స్ నెవర్ రీప్లేస్ సర్జన్స్. ఓకే. వాట్ ఈస్ యాక్చువల్లీ మిత్ ఇన్ న్యూరో సర్జన్? చాలామంది వస్తుంటారండి. సార్ నాకు నడుము నొప్పుంది. ఎవరి దగ్గరికెళ్ళినా ఆపరేషన్ చేయాలంటున్నారు. చేస్తే కాళ్ళు పడిపోతాయని భయమేస్తుంది. మా ఇంటి పక్కన వాళ్ళకి చేశారు కాళ్ళు పడిపోయినియి. మా అటుపక్క ఇంటి పక్కోళ్ళకి చేశారు చేతులు పడిపోయినియి సార్ అది ఇది అంటారు. అలా ఏమి ఉండదండి. సర్జరీ చేసేది ఎందుకు అంటే
పడిపోకుండా కాపాడటానికి. మరి మీరు అంటున్నారు కదా సార్, మరి పక్కన వాళ్ళు పడిపోయినా మరి మేము చూసాము అంటారు. వాళ్ళు వచ్చిన స్టేజ్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పైనుంచి కింద పడతారు, ఇక్కడ మెడ దగ్గర దెబ్బ తగులుతుంది, వచ్చినప్పటికే కాళ్ళు చేతులు రెండు పడిపోయి ఉంటాయి. వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే వాళ్ళకి ముందు ముందు ఇంకా ఇబ్బంది రాకుండా ఉండడానికి, రెస్పిరేటరీ పెరాలసిస్ లాంటిది రాకుండా ఉండడానికి చేస్తాం. అలా కాకుండా లేదు సార్ చేసిన తర్వాత ఇప్పుడు లేదండి, అలా చేసిన తర్వాత ఎప్పుడు కూడా పడిపోవు. మనం చేసేది ఎందుకంటే రికవర్ చేయటానికి అంతే. కొన్ని పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మనకు చాలా మంది ఏంటంటే అన్ని చోట్ల తిరిగి 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 సార్ ఇక్కడ చేయించుకోవాలి, అక్కడ చేయించుకోవాలి, కాళ్ళు పడిపోతే భయం వేస్తుంది మొత్తం ఆల్మోస్ట్ పడిపోయే ముందు కరెక్ట్గా వస్తారనమాట. లేకపోతే పడిపోయిన తర్వాత వస్తారు, సార్ ఇది నిన్నటి నుంచి ఈ కాలు పని చేయట్లేదు సార్, అర్జెంట్గా సర్జరీ చేయాలి నాకు, అది ఇది అని చెప్పేసి. సో ఆ క్రిటికల్ కండిషన్లో ఉంటే తప్ప ఇప్పుడు అలా ఏమి ఉండదండి. చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి. అవును. అది. సార్ మీ లైఫ్ మొత్తంలో ఎక్స్పీరియన్స్లో సార్ మీరు డీల్ చేసిన కేసెస్లో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ కేస్ అని చెప్తారు? అంటే ఇంకా ఇది అయ్యి బాబాయ్ ఏంట్రా బాబు ఈ రోజు ఇలా గడిచింది అంటే అనుకున్న మోస్ట్ రోజు. డేంజరస్ అని చెప్పనండి, నాకున్న ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. యా ఇట్స్ ఒకసారి మేము సర్జరీ చేసాము, పేషెంట్ అంత బాగాలేదు, సరే ట్రై చేస్తున్నాం. ఆ రోజు అది నా పీజీ చదువుకునే టైంలో నేనే నైట్ డ్యూటీ అనమాట. అదేంటంటే మా సార్ వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటారు. చైతు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, పేషెంట్ దగ్గరే ఉండు, నువ్వు కంపల్సరీగా అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పేసి చేస్తున్నాం. సడన్గా నైట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది పేషెంట్కి. నేను ఫోన్ చేశాను, సార్ ఇలా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, లేదు అసలు నువ్వు రివైవ్ చేయాల్సిందే, నువ్వు ఎన్నిసార్లు సార్ నువ్వు రివైవ్ చేయాల్సిందే, లేదు మనకి చాలా క్లోజ్ వాళ్ళు అది అని చెప్పేసి రివైవ్ చేసాం. ఆల్మోస్ట్ నైట్ ఒక 2 to 3 hours పాటు సిపిఆర్ చేసాం. సిపిఆర్ చేసాం, ఇంటిలేట్ చేసాం, ఇంటిబేట్ అన్నీ చేసాం, చేయాల్సిందే చేసాం. లక్కీలీ పేషెంట్ రికవర్ అయ్యారు. రీసెంట్గా ఒక ఫంక్షన్ కూడా పిలిచారనమాట. పిలిస్తే పేషెంట్ తాలూకులు అప్పుడు అటెండర్స్, ఇప్పుడు మాకు పేషెంట్ అటెండర్స్ ఎలా అయిపోతారంటే అండి, ఇప్పుడు మిగతా హార్ట్ పేషెంట్ లాగా ఒక రోజు ఉండి లేకపోతే ఫీవర్ వచ్చి 2 days ఉన్నట్టు ఉండరు. బ్రెయిన్ కనుక ఇబ్బంది ఏమైనా వచ్చిందంటే పేషెంట్లు ఒక 10 to 15 days పాటు మాతోనే ట్రావెల్ అవుతుంటారు, లైఫ్ లాంగ్ మాతోనే ట్రావెల్ అవుతుంటారు. ఇంకేంటంటే ఒక రకమైన రిలేటివ్స్ లాగా అయిపోతారు పేషెంట్ అటెండర్స్ కానీ వాళ్ళు. సార్ మీ దగ్గరికి వచ్చి ఆయన అంతకుముందు ఇంకా బాగా తాగేవాడు, కొట్టేవాడు, అవి చేసేవాడు, ఇప్పుడు చాలా బాగున్నాడు సార్, మొత్తం అంతా నార్మల్ అయ్యారు, సో చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి. అంటే వాళ్ళ ఆ మాట అన్నప్పుడు మాకు చాలా అనిపించింది, అరే ఆ రోజు నిజంగా మా సార్ కూడా అంత గట్టిగా కూర్చున్నారు, మనం కూడా అంత గట్టిగా ట్రై చేసాం, నిజంగా ఆ రోజు అనిపిస్తుంది. అంటే డాక్టర్ సార్ గాడ్స్ అంటారు చూసారండి, అంటే అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి చేసి ఈస్ నౌ రియల్లీ హ్యాపీ. అలాంటి వాళ్ళని చూస్తే ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. సో ఇంకా బ్రెయిన్ గురించి అడగాలంటే సార్ నాకున్న ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మై రిలేటివ్ ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అనేది సార్ ఏ కేసెస్లో ఇలా బ్లడ్ క్లాట్ అవుతుంటుంది అంటే యాక్సిడెంట్స్లో అనడం నేను విన్నాను, నార్మల్గా కూడా ఏం కాకుండా బ్లడ్ క్లాట్ అయ్యేది కేసెస్ చూసాం. ఎందుకు దేనివల్ల మీరు అన్న బ్లడ్ క్లాట్ ఏమంటారు అంటే ఇంట్రా సెరిబ్రల్ బ్లీడ్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ మీరు అన్నదానికి. ఇంకా ఏంటంటే ఈజీగా బ్రెయిన్ స్ట్రోక్ అది ఎందుకు వస్తుంది అంటేనండి, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో అన్కంట్రోల్డ్ బీపీ, అంటే బీపీ కంట్రోల్లో లేకపోవటం, స్మోకింగ్, ఆల్కహాలు, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉండటం, దాని తర్వాత ఇంకా పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏం చేయకపోవడం, ఒబేసిటీ, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అలాంటి వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. అది. సో డైలీ లైఫ్లో బాగున్న లైఫ్లో బ్రెయిన్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో టిప్స్ తీసుకుంటూ మన నిద్రకు కానీ మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంచడానికి ఏమైనా మాకు కొన్ని టిప్స్ చెప్తారా? తప్పకుండా అండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మినిమం స్లీప్ 6 to 8 hours. డైలీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఒక్క 5 minutes మోర్ దెన్ ఎనఫ్. చాలా ఫ్రెష్గా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు, బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. సాధ్యమైనంత వరకు స్క్రీన్ టైం తగ్గించాలి, ఫోన్స్ అంతే. స్క్రీన్ టైం తగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా ఏంటంటే కొత్త వాటికి అకామిడేట్ చేసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటుంది. సార్ ఫిట్స్ అనేది పిల్లలకి ఎక్కువ చూస్తూ ఉంటాం, లైక్ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా. అయితే ఇదేంటి ఫిట్స్ అనేది పిల్లలకి రెగ్యులర్గా రావడం వల్ల బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీటిని రాకుండా ఉండడానికి కొంతమంది మెడిసిన్స్ త్రూ అవుట్ లైఫ్ వాడుతుంటారు. అది దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? తప్పకుండా అండి. చాలామంది ఇప్పుడు ఫిట్స్లో ఏంటంటేనండి, జనరల్గా మీరు అన్నట్టు కిడ్స్ గురించి వస్తే ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. సార్ అంటే వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది దాని రీజన్ చెప్తున్నా దానికి.
ఫెబ్రల్ సేజెస్ అంటారు. ఫెబ్రల్ సేజ్ అంటే బాబుకి జ్వరం వస్తే ఫిట్స్ వస్తున్నాయి సార్ అంటారు. సో అది మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకేంటంటే రికరెంట్‌గా వస్తుంటాయి. వాళ్ళ బాబుకి మామూలు టైంలో ఏం రావు. ఒక్క జ్వరం 100 టెంపరేచర్ దాటగానే ఫిట్స్ వస్తాయి. అలాంటి వాళ్ళలో మనం పారాసిటమాల్ లాంటి చిన్న చిన్న సిరప్ వాడుకుంటూ ఉంటే వాడికి టెంపరేచర్ గనక పెరగకపోతే వాడికి ఫిట్స్ రావు. అది ఆటోమేటిక్‌గా ఒక 12-14 ఇయర్స్‌కి ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ ఏం అక్కర్లేదు. ఓన్లీ ఆ ఫిట్స్ టైంలో మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతది. అదే కనుక మీరన్నట్టు రెగ్యులర్‌గా ఫిట్స్ వస్తున్నాయి సార్ అంటే రొటీన్‌గా ఏంటంటేనండి వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ గానీ, జనరల్‌గా మెగ్నీషియం డెఫిషియన్సీ గానీ, హైపోగ్లైసీమియా అటాక్స్ గానీ అలాంటివి రావడం వల్ల ఫిట్స్ వస్తుంటాయన్నమాట. అలా కాకుండా ఏమైనా ఇంకా అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఏమన్నా పేషెంట్‌కి వీక్‌నెస్ వస్తుంది, కాలు చెయ్యి ఇబ్బందొస్తుంది, మూతి ఒక పక్కకెళ్తుంది. అలాంటివి ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా మనం ఒక్కసారి మనం స్కాన్ చేపించుకొని అదేంటో డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సొస్తది. రైట్. అది. సో కిడ్స్‌కి ఇంజ్యూరీ అయిందాక పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి? ఓకే. అది గూడా చాలా మందికి తెలీదు. పి ఇప్పుడు బాబు బెడ్ మీద నుంచి పడిపోయాడు. సార్ ఏం చేయాలని వస్తుంటారనమాట. ఎలాగంటేనండి నిజంగా ఓన్లీ హెడేక్ వరకు వస్తే పర్వాలేదు. అవును. మనం ఓకే రెగ్యులర్‌గా టాబ్లెట్ వాడుకుంటే సరిపోతది. అలా కాకుండా ఏమన్నా వామిటింగ్స్ అవుతున్నాయి, పేషెంట్‌కి ఫిట్స్ వస్తున్నాయి బాబుకి, కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తుంది. అలాంటప్పుడు డెఫినెట్‌లీ వి షుడ్ కన్సిడర్ ఫర్ స్కాన్. సో అదొకటి మనం చూసుకుంటూ ఉండాలి. రైట్. సార్ బ్రెయిన్ సర్జరీ అనేది అసలు ఎప్పుడు చేస్తారు? వన్ థింగ్ నాకున్న పర్సనల్ క్వెషన్ సార్ ఇది. అండ్ సర్జరీ అయిపోయాక వారేమైనా మెమరీ లాస్ అయిపోతారా? గతం మర్చిపోవడం లాంటివి. ఇది మిత్తా ఏంటి సార్? ఇదివరకు మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం. ఎలాగంటే పేషెంట్ దెబ్బ తగలంగానే మొత్తం మర్చిపోతాడు. తల మీద మళ్ళా కొట్టండి. తగలంగానే మళ్ళా పాతయన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. యెస్. అయన్నీ అలా ఏముండదండి. హ్మ్. అంటే మనకి ఎక్కడైతే సర్జరీ జరిగిందో హ్మ్. అక్కడ మన మెమరీ ఏరియాస్ అనేది కొన్ని ఉంటాయి. హ్మ్. ఒకటి ఫ్రంటల్, టెంపరల్ లోబ్. ఈ లెఫ్ట్ సైడ్ టెంపరల్ లోబ్ కానీ, హిప్పోకాంపస్ కానీ వీటిలో మన మెమరీ అనేది స్టోర్ అవుతది. హ్మ్. ఇమ్మీడియేట్ మెమరీ లాస్ కొంచెం ఉంటది. హ్మ్. బట్ ఓవర్ ఏ పీరియడ్ కొన్ని వీక్స్‌కి, కొన్ని మంత్స్‌కి మళ్ళా దే విల్ రీగెయిన్ కంప్లీట్‌లీ. అదే ఓకే. ఒకవేళ సివియర్ డ్యామేజ్ ఉంటే వాళ్ళది రీగెయిన్ అవ్వటం అనేది కొంచెం ఇయర్స్ టైం తీసుకుంటది. హ్మ్. మళ్ళా రెండోసారి అక్కడ దెబ్బ తగిలితే మళ్ళా గుర్తొచ్చేయడం అనేది సినిమాలో చూపించిన తప్పితే రియల్ లైఫ్‌లో ఏమి ఉండదండి అలా. ఎటువంటి కేసెస్‌లో చేస్తారు సార్ అసలు సర్జరీ అనేది? అది ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్‌లో అయితే గనక ఏం చేస్తామంటే ఇప్పుడు పేషెంట్‌కి ఏమన్నా మెదడు దగ్గర రక్తం గడ్డగట్టడం అలాంటివి ఏమైనా జరిగితే హ్మ్. ఏం చేస్తామంటే ఈ బోన్ మొత్తం తీసేసి, ఈ బోన్ తీసి మన కడుపులో పెడతాం. ఓకే. ఈ బోన్ తీసి కడుపులో పెడతాం. ఓకే. ఇది మొత్తం రికవర్ అయిన తర్వాత మళ్ళా ఒక 3-6 మంత్స్ తర్వాత మళ్ళా ఈ బోన్ తీసి మళ్ళా అక్కడ పెడతాం. మై గాడ్! ఓకే. అది. సో ఈ ఈ టైమ్ పీరియడ్‌లో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఏం ఎలాంటి లేదు జస్ట్ మామూలుగా రొటీన్‌గా డాక్టర్ అబ్జర్వేషన్ ఉంటారా? లేకపోతే ఇంట్లో? లేదండి ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకే. కంప్లీట్‌గా ఒక 2 వీక్స్ పాటు ఉండి డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఫిట్స్ గట్రా ఏం రావట్లేదంటే గనక హ్మ్. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. ఇంటికి పంపించేస్తాం. రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉంటాము. హుహుహు. పేషెంట్ కొన్ని రోజుల తర్వాత నాకిక్కడ ఏదో పెట్టారు, ఇక్కడ ఏదో పెట్టారు అని చాలామంది తెలియక ఏం జరిగింది ఇక్కడ ఏదో ఉంది తగులుతుంది అది ఇది అంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటేనండి మనం తీసేసిన బోన్ అనేది బయట పెట్టలేం. హుహు. అంటే పెట్టుకోవచ్చు బోన్ బ్యాంక్స్ అని ఉంటాయి. హుహు. దాన్ని సివియర్ మైనస్ టెంపరేచర్స్‌లో స్టోర్ చేస్తారనమాట. అవి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు కాబట్టి మన బాడీ న్యాచురల్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ అబ్డామిన్‌లో దాచి హ్మ్. మళ్ళా దాన్ని తీసి 3 మంత్స్ తర్వాత మళ్ళా మనం పైన పెడతాం. రైట్. దాన్ని రైట్. డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటారు. ఓకే. ఓకే. మళ్ళా పెట్టడాన్ని క్రేనియోప్లాస్టీ అంటారు. సార్ బాగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇందాక మనం అంటూ హెడేక్స్ గురించి కానీ, ఇయన్నీ ఈ బ్రెయిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ చేస్తాయా? కళ్ళు తిరుగుతున్నాయి అనేది మాత్రం చాలామంది పేషెంట్స్ రెగ్యులర్‌గా వస్తూ హ్మ్. ఉంటారండి. అది కన్సిడర్ చేయాల్సిన ప్రాబ్లమ్. మెయిన్‌గా కళ్ళు తిరుగుతున్నాయంటే ఒక బ్రెయిన్‌లో 3 ఏరియాస్‌లో ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. ఒకటి చిన్న మెదడులో, రెండోది ఇయర్‌లో, మూడోది మెడ దగ్గర. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, ఏమైనా సెరిబెల్లార్ ఇన్ఫార్క్ట్స్ కానీ, లేదంటే గనక ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా బీపీపీహెచ్ అంటారు. హ్మ్. సో, వీటిలో ప్రాబ్లమ్ ఉంటే ఈ జనరల్‌గా ఈ కళ్ళు తిరగటం అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. సో, డెఫినిట్‌గా దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సొస్తది. రైట్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మీరు ఇందాక అన్నప్పుడు స్కాన్స్ కొన్ని చెప్పారు. ఆ టైమ్‌లో స్కాన్స్ చేయడం మంచిదా? బేబీకి సేఫా? అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడానండి జనరల్‌గా ఈ రెగ్యులర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ హ్మ్. చెయ్యరు. హ్మ్. అన్‌లెస్ అంటిల్ కంపల్షన్ అనుకుంటే అండ్ హ్మ్. 99% సిటీ స్కాన్ అనేది అవాయిడ్ చేస్తాం. బట్ ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ సేఫ్. ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు. రైట్. మీకు ఇందాక అన్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడాం. ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్‌లో కూడా బాగా స్ట్రోక్స్ అనేది వింటున్నాం. ఎందుకు? రీజన్ వై? యంగ్ ఏజ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్‌గా వాళ్ళకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నా, హ్మ్. లేదంటే గనక ఒబేసిటీ ఈ ఓకే. రోజుల్లో ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓహ్! డెఫినిట్‌గా కన్సిడర్ చేయాల్సింది. సో, ఈ నెక్స్ట్ వాళ్ళలో గూడా ఈ మధ్యన షుగర్స్ రావటం, డయాబెటిస్, హ్మ్. టైప్ 1 డయాబెటిస్ రావటం,
సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో కూడా ఎంగేజ్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటారు సార్? అంటే డిపెండ్స్ ఆన్ మనిషి. స్ట్రోక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఏంటంటేనండి గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఏంటంటేనండి వితిన్ 3 అవర్స్లో కనుక రాగలిగితే హాస్పిటల్‌కి. హాస్పిటల్కి స్ట్రోక్ కనుక మనం 98% రివైవ్ చేయొచ్చు. ఓహ్! దాన్ని ఐవీ థ్రాంబోలైసిస్ అంటారు. ఓకే. సో అది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకేంటంటే కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు నాకు మూతి వంకర వస్తుంది, చెయ్యి వంకర వస్తుంది, కాలు వంక లాగుతుంది అంటారు. ఏముందిలే రేపు చూసుకోవచ్చు కదా రేపు అంటారు. లేకపోతే ఎల్లుండి చూసుకుందాం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఏముంటుంది రేపు తగ్గిపోతే మందులేసుకుందాం అనుకుంటారు. అలా కాదండి. హ్మ్. మనకి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి సైన్ వచ్చేసి ఏమొస్తదంటే జనరల్‌గా మూతి వంకర రావటం, హ్మ్. చెయ్యి, కాలు ఓ పక్క లాగుతున్నట్టు అనిపిస్తటం అలా హ్మ్. అనిపిస్తదనమాట. సో హ్మ్. అలా వచ్చినప్పుడు మనం వితిన్ 3 అవర్స్‌లో గనుక దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే హ్మ్. దాన్ని థ్రాంబోలైసిస్ చేస్తారు. రైట్. రైట్. దెన్ మనం 99% రికవర్ చేయొచ్చు. ఓకే. అంటే మళ్ళీ అవకాశం ఉంటుందేమో. ఆ 3 ఉంటుంది. అవర్స్ ఉంటుంది. తెచ్చేసుకుంటే గనక. కొంతమందికి ఏంటంటేనండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇన్ఫాక్ట్ కనుక హ్మ్. ఉంటే, హ్మ్. ఇప్పుడు మన బ్రెయిన్ గూడా ఎలాగంటేనండి ఒక పార్ట్‌కి ఒక సెంటర్ ఒక పని చేయాలని ఉంటది. హ్మ్. ఇప్పుడు టెంపరల్ లోబు, హిప్పోకాంపస్ వచ్చి మెమరీ స్టోర్ చేయటం. అలా ఓకే. మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ వచ్చేసి రైట్ సైడ్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ హ్మ్. ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూసుకోవటం. హుహు. సో అదేంటంటేనండి ఒకవేళ ఇన్ కేస్ మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంటే హ్మ్. రైట్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ వీక్‌నెస్ రావడం అనేది జరుగుతది. హ్మ్. ఎప్పుడైతే అది జరిగిందో దాని తర్వాత కొన్ని రోజులకి మనం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ రీహాబిలిటేషన్ గాని, ఫిజియోథెరపీ గాని అవి హ్మ్. స్టార్ట్ చేస్తే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే ఆ కీ రోల్ ఏదైతే తీసుకుంటదో బ్రెయిన్ అది పక్కా బ్రెయిన్ సెంటర్స్ కూడా తన రోల్‌ని పంచుకొని అవి కూడా తోడ్పడతాయన్నమాట. ఓకే. సో మెల్లమెల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది ఒక్కసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా అండి. ట్రీట్మెంట్ అయినాకైనా కూడా? ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఓహ్! మళ్ళా ప్రతి నలుగురిలో ఒకళ్ళకొచ్చే ఛాన్స్ ఉంటది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం, ఆల్కహాల్, స్మోకింగ్‌కి దూరంగా ఉండటం, ఒబేసిటీ తగ్గించుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, హ్మ్. బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవటం, ఇవన్నీ చేసుకుంటే గనక అది ఇదిని మనం తగ్గించొచ్చు. హుహు. రికరెంట్ స్ట్రోక్‌ని. ఓకే. స్ట్రోక్ వచ్చాక ఎలాంటివి అంటే ఒక్కసారి వచ్చాక మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ అది రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకుంటే మంచిదంటారు? సేమేనండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. హుహు. మన షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం, బీపీ కంట్రోల్ చేసుకోవటం, దాని తర్వాత ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవటం, హ్మ్. దాని తర్వాత ప్రాపర్ స్లీప్, హ్మ్. డైట్ అవి కన్సిడర్ చేసుకుంటే చాలు. ఓకే. ఫుడ్ ఎలాంటివంటే లైక్ మోస్ట్ ఆఫ్ బయటవైతే అవాయిడ్ చేయమంటారు డాక్టర్స్. ఆబ్వియస్‌లీ అవే చెప్తుంటారు అంతే. ప్రతి. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.